మాజీ మావోయిస్టు నేను. ఈరోజు చంద్రశేఖరరావు పరిపాలన ఎట్లుందంటే తుంట లెక్క ఉన్నది. కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే మొద్దునెత్తుకున్నట్టుంది. తుంటెత్తేసి ఎత్తుకున్నట్టున్నది. ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్తున్నాడు. దాని మీద ఎంత భారం పడుతుంది. ఈరోజు రైతుకి ఇచ్చే రైతు బంధు పైసలు మొత్తము మహిళల కోసము ఉచితంగా ఖర్చు పెడుతున్నాడు. వృధా ప్రయాణాలు ఎందుకు చేస్తున్నారు? ఈరోజు పన్నున్నాళ్ళు లేకపోయినా మహిళలు ఏ విధంగా తిరుగుతున్నారు? మాకు పింఛన్ రాకపోతే ఎట్లా వచ్చినా ఇప్పుడు ఇంటికి తాళం పెడతా అంటాడు మా రూమ్కి. మరి నాకు ఇప్పుడు పోయిన నెల పింఛన్ వచ్చేది ఉండే, కేసీఆర్ నుంచి వచ్చినాయి. ఇప్పుడు మాకు పోయి నెలలో పింఛన్ లేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడే, నువ్వు ఇంటికి కట్టలేవు కదమ్మా, తాళం వేస్తా అంటున్నాడు. మా ఓనర్ తాళం వేసేస్తాను అట్లా అంటున్నాడు. మరి ఇప్పుడు నేనైతే తెచ్చుకునేటట్టు లేదు, ఎక్కడ నేను ఇంట్రెస్ట్ తెచ్చుకొని కట్టుకునేటట్టు లేదు. నాకు ఈ చెయ్యి ఇరిగింది, యాక్సిడెంట్ అయింది. నాకు ఏదో ఇంత చేసుకొని బతుకుతున్నా. ఆ కోపిన్ బియ్యము ఆ పింఛన్ తెచ్చుకొని ఇంటి రెంట్ కట్టుకుంటున్నా. చిన్న కరెంటు బిల్లు కూడా నేను ఎంత ఇబ్బంది పడుతున్నా అంటే ఇక ఈ గోళీల కంటే నాకు కొనుక్కునే వసతి నాకు లేదు. నేను పోయి పొటెన్షియర్లా గవర్నమెంట్ నుంచి మందులు తింటున్నా. షుగర్కి బీపీకి అక్కడనే ట్రీట్మెంట్ అవుతుంది. ఆడికి పోవాలన్నా ఇప్పుడు అక్కడికి పోవాలన్నా కిరాయిలే కావాలి. ఇప్పుడు ఆ బస్సు ఎక్కుదామన్నా ఇక్కడ దొబ్బుడు అక్కడ దొబ్బుడు. మొన్న షాపూర్లో జీడిమట్ల కాడ బస్సులకించి ఒక ఆడామె పడింది, టైర్ కిందకి వచ్చేసింది, మెట్ల మీదకించి పడిపోయింది. స్టార్టింగే 2 రోజులకు స్టార్ట్ అయిన 2 రోజులకు మరి అట్లా చేస్తున్నారు. మరి ఏం చేస్తారో మాకు ఉన్నళ్ళకు ఇవ్వకుండి మరి ప్రస్తుతానికి ఇప్పటి వరకు అది వెరిఫికేషన్ అయిపోయింది. మేము ఎంబడి పడంగా ఇది అక్టోబర్లో మాకు వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి ఎలక్షన్ కోడ్ వచ్చేసిందని చెప్పేసి ఆపేశారు, జాబ్స్ రిజల్ట్ ఆపేసిండ్రు. ఇప్పుడు ఇస్తారేమో అని ఎంత తిరిగినా కూడా చైర్మన్ చేంజ్ అయిపోయిండ్రు అది ఇది అని చెప్పేసి దాని గురించి ఇంకా ఏమీ అసలు రెస్పాన్స్ లేదు. అదే రేవంత్ రెడ్డి గారు నమస్కరించి చెప్పడం ఏంటంటే తొందరగా క్లియర్ చేస్తారేమో నోటిఫికేషన్ అని చెప్పి మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇదేనా మీ మొదటిసారి రావడం? మరి లోపలికి వెళ్ళగలిగారా? లేదండి, ఇంకా వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాలి. మరి కొద్దిసేపట్లో క్లోజ్ చేస్తున్నారు అంటున్నారు. మరి మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ రేపు వస్తారు? లేదంటే మళ్ళీ క్లోజ్ చేస్తే మళ్ళీ రావాల్సి వస్తుంది. కానీ విన్నవించుకోవాలి, ఎందుకంటే మా ఈ నోటిఫికేషన్ ఏమన్నా క్లియర్ అవుతుందేమో అని మా బాధ. అయితే వారం నుంచి చాలామంది వస్తూనే ఉన్నారు, వాళ్ళకి కూడా కొన్ని మెసేజ్లు వస్తున్నాయి అంటారు. బట్ స్టిల్ నో వర్క్ హస్ బీన్ డన్ అని అంటున్నారు. దాని గురించి మీరు మీది అవుతుంది అనుకుంటున్నారా? ఎంతవరకు అవుతుంది అవుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా కొంచెం టైంలో అయినా సాల్వ్ చేస్తామని అంటున్నారు. మేము వింటుంది అదే, కాబట్టి మాకు నమ్మకం ఏంటంటే సాల్వ్ అవుతుంది ప్రాబ్లం అని అనుకుంటున్నాం. మాజీ మావోయిస్టు నేను. ఈరోజు చంద్రశేఖరరావు పరిపాలన ఎట్లుందంటే తుంట లెక్క ఉన్నది. కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే మొద్దునెత్తుకున్నట్టుంది. తుంటెత్తేసి ఎత్తుకున్నట్టున్నది. ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్తున్నాడు. దాని మీద ఎంత భారం పడుతుంది. ఈరోజు రైతుకి ఇచ్చే రైతు బంధు పైసలు మొత్తము మహిళల కోసము ఉచితంగా ఖర్చు పెడుతున్నాడు. వృధా ప్రయాణాలు ఎందుకు చేస్తున్నారు? ఈరోజు పన్నున్నాళ్ళు లేకపోయినా మహిళలు ఏ విధంగా తిరుగుతున్నారు? మాకు పింఛన్ రాకపోతే ఎట్లా వచ్చినా ఇప్పుడు ఇంటికి తాళం పెడతా అంటాడు మా రూమ్కి. మరి నాకు ఇప్పుడు పోయిన నెల పింఛన్ వచ్చేది ఉండే, కేసీఆర్ నుంచి వచ్చినాయి. ఇప్పుడు మాకు పోయి నెలలో పింఛన్ లేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడే, నువ్వు ఇంటికి కట్టలేవు కదమ్మా, తాళం వేస్తా అంటున్నాడు. మా ఓనర్ తాళం వేసేస్తాను అట్లా అంటున్నాడు. మరి ఇప్పుడు నేనైతే తెచ్చుకునేటట్టు లేదు, ఎక్కడ నేను ఇంట్రెస్ట్ తెచ్చుకొని కట్టుకునేటట్టు లేదు. నాకు ఈ చెయ్యి ఇరిగింది, యాక్సిడెంట్ అయింది. నాకు ఏదో ఇంత చేసుకొని బతుకుతున్నా. ఆ కోపిన్ బియ్యము ఆ పింఛన్ తెచ్చుకొని ఇంటి రెంట్ కట్టుకుంటున్నా. చిన్న కరెంటు బిల్లు కూడా నేను ఎంత ఇబ్బంది పడుతున్నా అంటే ఇక ఈ గోళీల కంటే నాకు కొనుక్కునే వసతి నాకు లేదు. నేను పోయి పొటెన్షియర్లా గవర్నమెంట్ నుంచి మందులు తింటున్నా. షుగర్కి బీపీకి అక్కడనే ట్రీట్మెంట్ అవుతుంది. ఆడికి పోవాలన్నా ఇప్పుడు అక్కడికి పోవాలన్నా కిరాయిలే కావాలి. ఇప్పుడు ఆ బస్సు ఎక్కుదామన్నా ఇక్కడ దొబ్బుడు అక్కడ దొబ్బుడు. మొన్న షాపూర్లో జీడిమట్ల కాడ బస్సులకించి ఒక ఆడామె పడింది, టైర్ కిందకి వచ్చేసింది, మెట్ల మీదకించి పడిపోయింది. స్టార్టింగే 2 రోజులకు స్టార్ట్ అయిన 2 రోజులకు మరి అట్లా చేస్తున్నారు. మరి ఏం చేస్తారో మాకు ఉన్నళ్ళకు ఇవ్వకుండి మరి ప్రస్తుతానికి ఇప్పటి వరకు అది వెరిఫికేషన్ అయిపోయింది. మేము ఎంబడి పడంగా ఇది అక్టోబర్లో మాకు వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి ఎలక్షన్ కోడ్ వచ్చేసిందని చెప్పేసి ఆపేశారు, జాబ్స్ రిజల్ట్ ఆపేసిండ్రు. ఇప్పుడు ఇస్తారేమో అని ఎంత తిరిగినా కూడా చైర్మన్ చేంజ్ అయిపోయిండ్రు అది ఇది అని చెప్పేసి దాని గురించి ఇంకా ఏమీ అసలు రెస్పాన్స్ లేదు. అదే రేవంత్ రెడ్డి గారు నమస్కరించి చెప్పడం ఏంటంటే తొందరగా క్లియర్ చేస్తారేమో నోటిఫికేషన్ అని చెప్పి మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇదేనా మీ మొదటిసారి రావడం?
మరి లోపలికి వెళ్ళగలిగారా? లేదండి, ఇంకా వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాలి. మరి కొద్దిసేపట్లో క్లోజ్ చేస్తున్నారు అంటున్నారు. మరి మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ రేపు వస్తారు. లేదంటే మళ్ళీ క్లోజ్ చేస్తే మళ్ళీ రావాల్సి వస్తుంది. కానీ విన్నవించుకోవాలి, ఎందుకంటే మా ఈ నోటిఫికేషన్ ఏమన్నా క్లియర్ అవుతుందేమో అని మా బాధ. అయితే వారం నుంచి చాలామంది వస్తూనే ఉన్నారు, వాళ్ళకి కూడా కొన్ని మెసేజ్లు వస్తున్నాయి అంటారు. బట్ స్టిల్ నో వర్క్ హ్యాస్ బీన్ డన్ అని అంటున్నారు. దాని గురించి మీరు మీది అవుతుంది అనుకుంటున్నారా? ఎంతవరకు అవుతుంది అవుతుంది అనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా కొంచెం టైంలో అయినా సాల్వ్ చేస్తామని అంటున్నారు. మేము వింటుంది అదే, కాబట్టి మాకు నమ్మకం ఏంటంటే సాల్వ్ అవుతుంది ప్రాబ్లం అని అనుకుంటున్నాం.